గుప్తా అండ్ పోస్ట్ గుప్తా డైనాసిటీస్ మనం చూస్తే కనుక ఒకటి ఫస్ట్ వచ్చి వాకాటక డైనాసిటీ అనమాట. వాకాటక డైనాసిటీ ఇది మనం చూస్తే కనుక నాగ్పూర్, ఈ యొక్క మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ మధ్యలో అంటే వింధ్యాస్ ఒక సెంటర్ ఆఫ్ ఇండియా ఒక లైన్ చూస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ట్ లైన్ చూస్తే కనుక దాని కరెక్ట్గా మధ్యలో దాని మధ్యలో పాస్ వెళ్తూ ఉంటుంది అనమాట. అది వీళ్ళ యొక్క చూసుకుంటే కనుక వీళ్ళు ఆరిజినల్ ఫౌండర్ చూస్తే కనుక వాకాటక పురాణస్లో వీళ్ళు ఏమన్నారంటే రిఫర్ టు యాజ్ వింధ్యకాస అన్నారనమాట. అందుకే వీళ్ళ ఫౌండర్ వచ్చి వింధ్యాశక్తి అనమాట. వీళ్ళు 250 నుంచి 500 వరకు ఉన్నారనమాట. ఈ వింధ్యకాస్ అనమాట 20 years పాలించాడు. ఇతన్ని డిస్క్రైబ్ ద్విజ అన్నారు, ట్వైస్ బార్న్. ఎందుకు వాళ్ళు లెర్నింగ్ మంచిగా ఉండేవారు అనమాట. అజంతా ఇన్స్క్రిప్షన్ అనమాట. అజంతా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ హరిసేన్ అనమాట. హరిసేన్ మెన్షన్ చేశాడు అనమాట. అజంతా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ హరిసేన్ అనమాట. ఈ అజంతా ఇన్స్క్రిప్షన్ అనేది మనం చూస్తే కనుక మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. దేనికి మెయిన్గా బుద్ధిస్ట్ రాక్ ఆర్ట్ కేవ్స్కి మెయిన్గా ఫేమస్ అనమాట. బీయింగ్ పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్స్కి. ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. అజంతా ఇన్స్క్రిప్షన్ అనమాట. ఈ అజంతా ఇన్స్క్రిప్షన్ అనేది హిస్టారికల్ ఫౌండ్ ఇన్ అజంతా కేవ్స్లోనే ఉన్నాయన్నమాట. ఇది మహారాష్ట్రలో ఉన్నాయి మెయిన్గా. ఈ టైప్స్ ఆఫ్ అజంతా ఇన్స్క్రిప్షన్ అనేది దేనికి డొనేటివ్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది మెనీ కేవ్స్ వర్ కమిషన్ బై వాకాటకాస్. ఇందులో వాకాటకాస్ ఎక్కువ. ఈ యొక్క కేవ్స్లో మెయిన్గా ఈ వాకాటక రూలర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ కింగ్ హరిసేన అనమాట. కింగ్ హరిసేన టైంలో ఎక్కువ ఈ యొక్క కేవ్స్ అనేవి కట్టారనమాట. ఇందులో అన్ని రిలీజియన్స్ అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. అంటే బుద్ధిజం ప్రేయర్స్ టీచింగ్స్ ఎక్కువ మెన్షన్ చేసి ఉన్నాయి. మహాయాన బుద్ధిజం ఎక్కువ వాకటక కింగ్డమ్స్ ఇది అనమాట. హరిసేన మినిస్టర్ అనమాట. తర్వాత వరాహదేవ ఇలాంటి లాంగ్వేజ్ వచ్చి సాంస్క్రిట్, ప్రాకృత్ అనమాట. ఇవన్నీ మెయిన్గా ఉన్నాయి. ద స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ బ్రహ్మి అనమాట. మెయిన్గా వాకటక ఎంపైర్ ఇది అనమాట. రాయల్టీ అంటే నువ్వు ఇలా గుర్తొస్తే కనుక నీకు అజంతా కేవ్స్ ఇవన్నీ గుర్తు రావాలన్నమాట. ఇది ప్రైజ్ ఫర్ హిజ్ అనమాట. ప్రైజ్ ఫర్ హిజ్ మిలిటరీ అచీవ్మెంట్స్ అనమాట. ఇతను మిలిటరీ అచీవ్మెంట్స్ని ఎక్కువ పొగుడతారు అనమాట. ఇదేంటి తర్వాత దీని తర్వాత నోటబుల్ కింగ్ వచ్చి అంటే గ్రేటెస్ట్ కింగ్ వచ్చి ప్రవారసేన అనమాట. ప్రవారసేన 1. ఈ ప్రవారసేన 1 తర్వాత విడిపోయారు అనమాట. జనరల్గా ప్రవారసేన 1 చూస్తే కనుక ఇతని సామ్రాట్ ధర్మ మహారాజా హరితిపుత్ర అని బిరుదులు ఇస్తారనమాట ఇతనికి. ఏమంటే సామ్రాట్ ధర్మ మహారాజా హరితపుత్ర అంటారు. ఇతను ఫౌండర్ ఆఫ్ ద రియల్ పవర్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద వాకాటకస్ అంటారు. ఎందుకు ఇతను రియల్ పవర్? ఇతని యొక్క ఎంపైర్ని ఇదనమాట. ఇదేంటంటే ఇతని ఎంపైర్ టైంలో అలయన్సెస్ ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతాడు అన్ని అదనమాట. ఎలా అంటే ఇతను గౌతమ్ పుత్ర, ఇతను కొడుకైన గౌతమ్ పుత్రుడితో నాగా కింగ్డమ్ ఉంటుంది. ఆ నాగా కింగ్డమ్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళ కొడుకుతో పెళ్లి చేస్తారనమాట. డాటర్ ఆఫ్ నాగా కింగ్తో గౌతమ్ పుత్రతో వీళ్ళిద్దరికి. అండ్ కండక్టెడ్ వార్స్ విత్ నాగాస్. వీళ్ళతో నాగాస్ మీద కూడా వార్స్కి వెళ్తాడు అనమాట. అంతేకాకుండా ఆఫ్టర్ హిస్ డెత్ ఇతను చనిపోయిన తర్వాత ఏంటంటే 2 కింద విడిపోతారు. వాళ్ళే ఇదేంటి ప్రవారపుత్ర నందివర్ధన అనమాట బ్రాంచ్ ఒకటి. ఇది నాగ్పూర్లో ఉంటుంది. ప్రవారపురం నందివర్ధనం బ్రాంచ్. ఇంకోటి వాత్సగుల్మా బ్రాంచ్ అనమాట. ఈ ప్రవారపురం నందివర్ధనం బ్రాంచ్కి ఇలా మనవడు కనుగొన్నాడు. ఏంటి? ప్రవారపురం నందివర్ధనం బ్రాంచ్. వాత్సగుల్మా బ్రాంచ్ ఇలా కొడుకు కనుగొన్నాడు అనమాట. వాత్సగుల్మా బ్రాంచ్. వాత్సగుల్మా బ్రాంచ్కి ఏమో హెడ్ ఏమో అదేంటి అసలు కనుక్కున్నవాడేమో సర్వసేన. ఈ యొక్క దేవునికి రుద్రసేన అనమాట. రుద్రసేన 1. ఇప్పుడు ప్రవారసేన 1 ఉందనమాట. ఈ యొక్క రుద్రసేన నుంచి చూస్తే కనుక ఫౌండర్ అనమాట నందివర్ధనం బ్రాంచ్కి. గ్రాండ్ సన్ ఆఫ్ ప్రవారసేన. ఇది మనవడు ఇతను.
దీని తర్వాత పృథ్వీసేన వన్ అనేవాడు వచ్చాడు అనమాట. ఇతను దేనికి పృథ్వీసేన అనేవాడు దేనికంటే ఎథిక్స్కి మెయిన్. ఎందుకంటే ఇతను కంపేర్ చేసి ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే యుధిష్ఠిరతో కంపేర్ చేస్తున్నారు మహాభారత్లో. అదనమాట ఇతని యొక్క ఎర్లీ డెత్ అనమాట. ఇది చాలా ఇదేంటి ఎర్లీ డెత్ ఏం కాదు, ఇది ఈయన ఎలైడ్ విత్ చంద్రగుప్త 2తో ఎలైడ్ అయ్యాడు అనమాట. గుప్తా ఎంపైర్ డిఫీటెడ్ శక సత్రపాస్ ఆఫ్ మాల్వా అనమాట. అంటే ఈ యొక్క ఎవరైతే పృథ్వీసేన ఉన్నాడో ఇతను చాలా నమ్మకస్తుడు. అందుకే చంద్రగుప్త 2 అనేవాడు ఇతనితో కలిసి ఈ యొక్క మాల్వా కింగ్ మాల్వాలో ఉన్న శక సత్రపాస్ని ఓడించారు అనమాట, డిఫీట్ చేశారు. తర్వాత వచ్చిన రుద్రసేన. అందుకే ఇతని యొక్క నమ్మకస్తుడు ఇవన్నీ చూసి చంద్రగుప్త 2 వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు అనమాట, ప్రవాద్ గుప్తా ఇచ్చి తనకు తాడు. అందుకని వాకాటకాస్తో గుప్తాస్కి రిలేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ డాటర్ అయిన ప్రభాత్ గుప్తాని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇతని యొక్క రుద్రసేన 2 సన్ అయిన పృథ్వీసేనకి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అంటే జనరల్గా ఈ రుద్రసేన 2 అనే అతను ఎవరు, పృథ్వీసేన 1 కొడుకు అనమాట. ఇతను మ్యారీడ్ ఎవరికి, ఇతను మ్యారీడ్ ప్రవాద్ గుప్తా మ్యారేజ్ చేసుకుంటాడు చంద్రగుప్త 2. ఎందుకంటే ఇలా నాన్న చేసిన నమ్మకం పెట్టి ఇతను ఉంటుంది అనమాట పృథ్వీసేన అదనమాట. ఆఫ్టర్ ఇతని యొక్క ఎర్లీ డెత్ చాలా త్వరగా చచ్చిపోతాడు. ప్రవాద్ గుప్తానే లీడ్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క వాకాటక కింగ్డమ్ని. తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేస్తాడు అనమాట. తర్వాత వచ్చిన ప్రవారసేన 2 మోస్ట్ వాకాటక ఇన్స్క్రిప్షన్స్ అని ఇతని టైంలో వచ్చినాయి అనమాట. ప్రవారసేన టైంలో వచ్చినాయి అనమాట. మ్యాట్రిమోనియల్ అలయన్సెస్, ఇతను మ్యాట్రిమోనియల్ అలయన్స్ ఎవరితో చేశారు, కాదంబడి ఆఫ్ కర్ణాటకతో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ చేశాడు అనమాట. ఆథర్ ఆఫ్ సేతుబంధ రావణ వాహ అనమాట. ఈయన ఎపిక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రాకృతి అనమాట. మహారాష్ట్రకి సంబంధించిన ప్రాకృతిలో ఒకటి సేతుబంధ అని రాశాడు, అదే రావణ వాహ అనమాట. రావణ వాహ అనే రాశాడు అనమాట. ఆథర్ ఆఫ్ సేతుబంధ అనే దానికి ఆథర్ అనమాట. దాన్ని రావణ వాహ అని కూడా అంటారు అనమాట. సేతుబంధ రావణ వాహ, ఇది మహారాష్ట్ర ప్రాకృతిలో రాశాడు. తర్వాత వచ్చిన నరేంద్ర, అంటే ఈ ప్రవారసేన అనే టైంలో ఇన్స్క్రిప్షన్స్ ఈ యొక్క గోడల మీద ఎన్నిటిని చెక్కించడాలు వాటి మీద మెయిన్గా ఉందన్నమాట. ఇంతేకాకుండా కాలం డైనెస్టీతో ఇతను మ్యారేజ్ అలయన్స్ చేసుకోవడము ఇదనమాట. కర్ణాటకలో ఉన్నారు ఈ కాలం డైనెస్టీ, ఇది అనమాట. నరేంద్ర సేన అనమాట మ్యారీడ్ అజిహత పట్టారిక అనమాట, డాటర్ ఆఫ్ కకుత్సవర్మన్ అనమాట, కాదంబ కింగ్. తర్వాత వచ్చిన కింగ్ కూడా నరేంద్ర సేన కూడా ఎవరితో మ్యారీడ్ అలయన్స్, అజిహత భట్టారిక అనమాట. భట్టారిక డాక్టర్ ఆఫ్ కకుత్సవర్మన్ అనమాట. అజిహత భట్టారిక అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాను అనమాట. ఎవరు, ఈ నరేంద్ర సేన అనమాట. నరేంద్ర సేన ఈ అజిహత భట్టారికాన్ని చేసుకున్నారు. ఇది అనమాట. ఫేస్డ్ అపోజిషన్ ఫ్రమ్ ద నాలా డైనెస్టీ అనమాట. ఎవరు అపోజిషన్ ఎందుకు వచ్చింది, ఫ్రమ్ నాలా డైనెస్టీ అనమాట. నాలా డైనెస్టీ నుంచి అపోజిషన్ వచ్చింది అనమాట. పృథ్వీసేన 2 అనమాట. పృథ్వీసేన 2 లాస్ట్ నోన్ రోల్ ఆఫ్ నందివర్ధన్ బ్రాంచ్. ఫేస్డ్ ఇన్వేషన్ ఫ్రమ్ హరిసేన. వాత్సుకల్ మా బ్రాంచ్ హరిసేన నుంచి ఇతనికి ఇన్వేషన్స్ వచ్చినాయి అనమాట. తర్వాత భావోదత్తర వర్మన్ అనమాట, నాలా డైనెస్టీ నుంచి వచ్చినాయి. అంతేకాకుండా ధారాసేన అనమాట. ధారాసేన త్రైకూట రూలర్ ఆఫ్ సదరం గుజరాత్ అనమాట. త్రైకూటక రూలర్ ఆఫ్ సదరం గుజరాత్ అనమాట. త్రైకూటక రూలర్ సదరం గుజరాత్ అనమాట. త్రైకూటక రూలర్ అయిన సదరం గుజరాత్ నుంచి కూడా ఇతనికి వచ్చినాయి అనమాట. ఇప్పుడు వాత్సుకల్మా బ్రాంచ్ చూస్తే కనుక, అంటే లాస్ట్లో ఇందులో ఒక 7 ఉన్నారు. ఒక్కొక్కరు చూస్తే కనుక ఫస్ట్ వచ్చిన ప్రవారసేన, అంటే ఈ ప్రవారసేన 1 మనవడైన రుద్రసేన 1 అనే అతను ఒకరు కనుక్కున్నాడు. అది కనుక్కొని ఒక బ్రాంచ్ పెట్టాడు, ప్రవారసేన నందివర్ధన బ్రాంచ్ అని. అతను చేసింది ఏంటంటే ఏం లేదు, ఇది ఫౌండ్ చేసుకున్నాడు అనమాట. తర్వాత వచ్చిన పృథ్వీసేన అనమాట. ఇతను చాలా నమ్మకస్తుడు. అందుకే చంద్రగుప్త 2 కలిసి ఈ యొక్క మానవాలో ఉన్న ఈ యొక్క శక సత్రపాస్ని వీళ్ళు డిఫీట్ చేయగలిగారు అనమాట. అందుకని ఏం చేశాడు, వీళ్ళ కొడుకైన ఎవరు ప్రవారసేన అనమాట. ప్రవారసేన కొడుకే ఇదనమాట.
రుద్రసేన 2 అనమాట. పృథ్వీసేన కొడుకైన రుద్రసేన 2. ఆ రుద్రసేన 2కి ఇచ్చి ఈ యొక్క గుప్త చంద్రగుప్త అడ్డు కూతుర్ని ఇచ్చాను ప్రభాత్ గుప్తా. కానీ ఇతను ఎర్లీగా చచ్చిపోవడం వల్ల, అంతేకాకుండా ఎథిక్స్కి సంబంధించినోడు కాబట్టి వాళ్ళ నాన్న అంత నమ్మకం అవన్నీ చూసి ఇతను మ్యారేజ్ చేశాడు. కానీ ఈవిడ ఎల్లిగా చచ్చిపోవడం వల్ల వీళ్ళ కూతుర్ని చేసింది అనమాట. కొన్ని ఏళ్ళు ఆవిడే పాలించింది. దానికి చంద్రగుప్త అడ్డు కూడా సపోర్ట్ చేశారు. తర్వాత వచ్చిన ప్రవారసేన 2 అనమాట. ఈ ప్రవారసేన 2 టైంలోనే ఎక్కువ ఈ యొక్క వాకటికా ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎక్కువ కట్టారు. అందుకనే మనం అజంతా కేవ్స్ ఉన్నాయి కదా, ఆ కేవ్స్లో ఎక్కువ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఈ కేవ్స్ మెయిన్గా వీళ్ళ టైంలోనే జరగడం కానీ మనం చూస్తాం అనమాట. తర్వాత ప్రవారసేన ఈ ప్రవారసేన టైంలో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనేది కాదంబ డైనస్టీతో చేసుకున్నారు. ఆ కర్ణాటక అనమాట. ఇదేంటి ఆథర్ ఆఫ్ సేతుబంధ అనమాట. ఇదనమాట సేతుబంధకి ఆథర్ అనమాట. ఎన్ ఎపిక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రాకృతి అనమాట. నరేంద్ర సేన నరేంద్ర సేన అనే అడు ఏంటి మ్యారీడ్ అజిహత భట్టారిక అనేవాడిని ఈ మ్యారీడ్ చేసుకుందంటే ఈడు నరేంద్ర సేన అనేవాడు అజిహత భట్టారిక అనే ఆవిడని చేసుకున్నాడు. ఎవరు కూడా కాదంబ డైనస్టీ సంబంధించినోడే. కానీ కకుత్సవర్మన్ అనమాట. ఆ కింగ్ వచ్చి కకుత్సవర్మన్ ఫేస్డ్ అపోజిషన్ ఫ్రమ్ ద నాలా డైనస్టీ. తర్వాత వచ్చిన పృథ్వీసేన 2 అనమాట. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ నుంచి వస్తే ప్రవారసేన మనవడైన రుద్రసేన 1 అనమాట. తర్వాత పృథ్వీసేన 1, తర్వాత రుద్రసేన 2, తర్వాత నరేంద్ర సేన, తర్వాత పృథ్వీసేన 2 అనమాట. ఈ లాస్ట్ నోన్ నందివర్ధనం బ్రాంచ్ అనమాట. ఫేస్డ్ ఇన్వేషన్స్ ఫ్రమ్ 3 నుంచి వచ్చినాయి. ఒకటి వాత్సగుల్మ బ్రాంచ్ అయిన హరిసేన నుంచి, ఇంకోటి భావోదత్తర వర్మన్ అనమాట నాలా డైనస్టీ నుంచి, దారాసేన ట్రైకోట రూలర్ ఆఫ్ సదరన్ గుజరాత్ నుంచి అనమాట. ట్రైకోట రూలర్ అనమాట. తర్వాత వాత్సగుల్మ బ్రాంచ్ చూస్తే కనుక ఈ మోడర్న్ వషీం అనమాట. మోడర్న్ వషీం అకోలా మహారాష్ట్ర నుంచి అనమాట. ఇది చూస్తే సర్వసేన అనమాట. ఇది సర్వసేన సన్ ఆఫ్ ప్రవారసేన 1 అనమాట. ఆథర్ ఆఫ్ హరి విజయ. పైన ఆథర్ దేనికి ఈ మహారాష్ట్ర దానికి కదా, దాని ఆథర్ వచ్చి సేతుబంధ అనమాట. ప్రవారసేన 2 ఒకటికి ఇన్స్క్రిప్షన్స్ ప్రవారసేన 2 అనమాట. సేతుబంధ అది ఇదేంటి ఆథర్ ఆఫ్ హరి విజయ అనమాట. సర్వసేన హరి విజయ సాంస్కృతిక కావ్య అనమాట. ఎరప్ట్ టైటిల్ ధర్మ మహారాజా అనమాట. ధర్మ మహారాజా అనేది వచ్చింది. తర్వాత వింధ్యాశక్తి 2 అనమాట. ఈ డిఫెండెడ్ కాదంబస్ ఆఫ్ బనవాసి అనమాట. కాదంబస్ ఆఫ్ బనవాసిని డిఫీట్ చేశాడు అనమాట. వీళ్ళని అలయన్స్ చేసుకుంటే వీళ్ళు డిఫీట్ చేస్తున్నారు అనమాట. సక్సెడెడ్ బై ప్రవారసేన 2 దేవసేన అనమాట. మినిస్టర్ హస్తిభోజ అనమాట. తర్వాత హరిసేన అనమాట. లాస్ట్లో హరిసేన అనే అతను గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ వాత్సగుల్మ బ్రాంచ్ అనమాట. ప్యాటర్న్ ఆఫ్ అజంతా కేవ్స్కి ఒక ప్యాటర్న్ అనమాట. మెయిన్గా గ్రేటెస్ట్ రూలర్ అజంతా కేవ్స్ ప్యాటర్న్. తాల్నర్ కాపర్ ప్లేట్ బిలాంగ్ టు హిస్ రెయిన్ అనమాట. తాల్నర్ కాపర్ ప్లేట్ అనేది ఈ రెయిన్లోనే. అంతేకాకుండా మినిస్టర్ వారాహదేవ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇతని యొక్క తాల్నర్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో ఈయన మినిస్టర్ అయిన వారాహదేవని మెన్షన్ చేస్తుంది అనమాట. ఎండ్ ఆఫ్ ద డైనస్టీస్ అన్క్లియర్ అనమాట. కరెక్ట్గా తెలియదు. ఈ లిటరేచర్ అంటే ఏంటంటే వైదర్ భరితి స్టైల్ అనే సాంస్క్రిట్ లిటరేచర్ డెవలప్ చేశారనమాట. ఎవరు కాళిదాస అండ్ దండిన ఆ టైంలో ప్రిసైడ్ అయి ఉన్నారనమాట. తర్వాత సేతుబంధ రావణ్ వాహ వాజ్ కంపోజ్డ్ బై మహారాష్ట్ర ప్రాకృతి అనమాట. సేతుబంధ ఇది ప్రవారసేన రాశాడు. ప్రవారసేన కాదు అదేంటి ప్రవారసేన 2 రాశాడు అనమాట. ఇది ప్రవారసేన 2 రాశాడు అనమాట. సేతుబంధ రావణవాహ అనమాట. తర్వాత రిలీజన్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చి వీళ్ళు బ్రాహ్మణ్ రూలర్స్ అయినప్పటికీ దే సపోర్టెడ్ బుద్ధిజం అనమాట. వీళ్ళు బ్రాహ్మణ్ రూలర్స్ అయినప్పటికీ వీళ్ళు సపోర్టెడ్ బుద్ధిజం అనమాట. బుద్ధిజం జైనిజం అనమాట. ప్యాటర్నైజ్డ్ అజంతా కేవ్ పెయింటింగ్స్ అనమాట. అజంతా కేవ్ పెయింటింగ్స్ కేవ్ పెయింటింగ్స్ని ప్యాటర్నైజ్ చేశారు అనమాట. అంతేకాకుండా పోర్టబుల్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ని ఫ్లరిష్ అయ్యింది ఈ టైంలో. బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఒకటి, అజంతా కేవ్స్ ఒకటి, తల కాపర్ ప్లేట్లో ఒకటి, అలా మినిస్టర్ మెన్షన్ చేయడం ఒకటి, వైదర్ భర్తీ స్టైల్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ అనమాట. తర్వాత సేతుబంధ అనే రావణ మహారాష్ట్ర ప్రాకృతిలో రాయడము.
ఇవన్నీ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రేడ్ చూస్తే జాగ్రత్త సిస్టమ్ అనమాట. ట్రేడ్ లింక్స్ వచ్చి వాకడగా ట్రేడర్ విత్ ఇరాన్ అనమాట. ఇరాన్తో కూడా ట్రేడ్ చేశారు. మెయింటెనెన్సీ రూట్గా ఫాలో అవుతూ అనమాట. ఎర్లియస్ట్ సాకా సంవాద్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఫౌండెడ్ అట్ హిస్సే బొరాలా మహారాష్ట్ర అండర్ దేవసేన అనమాట. దేవసేన టైంలో హిస్సే బొరాలా మహారాష్ట్ర సక సంవాద్ ఇన్స్క్రిప్షన్ అనేది దొరికింది అనమాట. సక సంవాద్ ఇన్స్క్రిప్షన్ హిస్సే బొరాలా అనమాట. మెయిన్గా ఇది చూస్తే కనుక ఈ టైంలో ఒక రౌండప్ వేస్తే కనుక మెయిన్గా వాళ్ళ నాన్న ఉండే వింధ్యాశక్తి అనే ఉండేవాడు. వాళ్ళని ఇది అనమాట అజంతా ఇన్స్క్రిప్షన్స్లో ఏమైనా మెన్షన్ చేయాలంటే ద్విజాన్ని మెన్షన్ చేశారనమాట. ఎందుకంటే వీళ్ళు బాగా చదువుకుని బాగా చేశారనమాట. తర్వాత వచ్చిన ప్రవాల్స్ అనమాట. ఇతను ఏంటంటే మ్యారేజ్ అలయన్స్ నాగాస్తో చేశాడు. తర్వాత కొడుకు మనవాళ్ళు విడిపోయారు అనమాట. వాళ్ళు నందివర్ధనం బ్రాంచ్ ఒకటి వాత్సకుల్మా బ్రాంచ్ అని పెట్టారు. ఈ వాత్సకుల్మా బ్రాంచ్ లో హరిసేన చాలా తోపు అనమాట. ఆ టైంలో ఏంటంటే ఈ అజంతా కేవ్స్ ఇవన్నీ ఫ్లరిష్ అయినాయి అనమాట. అంతేకాకుండా ఇన్స్క్రిప్షన్స్ అయినాయి. వీళ్ళ దాంట్లో చూసుకుంటే కనుక వీళ్ళ దాంట్లో చూస్తే కనుక ఎవరు ఇన్స్క్రిప్షన్స్ బాగా కట్టించారంటే ఈ యొక్క ప్రవారసేన టూ ఆ టైంలో ఎక్కువ ఇన్స్క్రిప్షన్స్ అనేవి కట్టి జరిగింది అనమాట. అనమాట ఇన్స్క్రిప్షన్స్ అనేది కట్టి జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే మెయిన్గా వీళ్ళ ఫస్ట్ వచ్చిన ప్రవారసేన టూ తర్వాత రుద్రసేన అనమాట. రుద్రసేన తర్వాత పృథ్వీసేన అనమాట. పృథ్వీసేన అనేవాడు చంద్రగుప్తుడితో అలయన్స్ చేసి ఈ బాగా యుధిష్ఠిరుడితో కంపేర్ చేస్తారు. అంత ఎథిక్స్ అనమాట. ఇతను వెళ్ళి ఈ యొక్క మాల్వారు వీళ్ళు ఉన్నారు కదా శకసత్రపాసిని ఓడించారు అనమాట. తర్వాత వీళ్ళు కొడుకు ఇచ్చి అతని యొక్క మంచితనాన్ని చూసి వీళ్ళు కొడుకుతో చేయిస్తారు అనమాట. అతనే రుద్రసేన టూ అనమాట. ఇదేంటి రుద్రసేన టూ అనమాట. అంతే రుద్రసేన టూ అనమాట. కానీ ఇతను త్వరగా చచ్చిపోవడం వల్ల ప్రభాతగుప్త ఆవిడ పాలించింది. తర్వాత వచ్చిన ప్రవారసేన టూ అనమాట. అతని దాంట్లో ఎక్కువ ఈ యొక్క వాకటక ఇన్స్క్రిప్షన్స్ అన్నీ జరగడము, అంతేకాకుండా కదంబ డైనస్టీతో మెటమల్ని జరగడము ఇవన్నీ జరిగినాయి అనమాట కదంబ కర్ణాటక. కానీ ఇతను ఆదర సేతుబంధక ఆదర కింద ఉన్నాడు. మహారాష్ట్ర ప్రాకృతిలో రాశారు. నరేంద్ర సేన అనే అతను అజయ్ భట్టారిక అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ కూడా కదంబ డైనస్టీయే. నాలుగు డైనస్టీ నుంచి ఎక్కువ వచ్చినాయి అనమాట. ఈ తర్వాత ఇదనమాట. తర్వాత వచ్చిన లాస్ట్లో వచ్చిన పృథ్వీసేన టూ అనే అతను నందివర్ధనం బ్రాంచ్ హరిసేన బౌద్ధోత్తర వర్మను దారసేన నుంచి ఎక్కువ వచ్చినాయి అనమాట. ఇలాగే దాంట్లో కూడా సర్వసేన అనమాట. ఇతను ఆదర హరివిజయ రాశాడు. సాంస్కృతిక కావ్యం అనమాట. హరివిజయ రాశాడు అనమాట. ఇతన్ని ధర్మ మహారాజా అని హరివిజయ రాశాడు. సంస్కృత కావ్యం అనమాట. ఇది లాస్ట్లో సక్సెస్ ముగ్గురు అనమాట. ప్రవారసేన, దేవసేన, హరిసేన అనమాట. గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ వాత్సకుల్మా బ్రాంచ్ వచ్చి హరిసేన అనమాట. దాంట్లో ఎక్కువ ఈ యొక్క అజంతా కేవ్స్ అనేది జరిగింది. అంతేకాకుండా తాళన కాపర్ ప్లేట్ అనేది కూడా దొరికింది. అందులో మినిస్టర్ పేరు ఉందన్నమాట, వరాహదేవాని. ఇలా మెయిన్గా కల్చర్ అండ్ ఇదంతా చూస్తే కనుక వైద్రభర్తి స్టైల్ అనమాట. ఇది వైద్రభర్తి స్టైల్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ అనమాట. వాజ్ డెవలప్డ్ ఇన్ కాళిదాస్ అండ్ దండిన్ టైంలో. అంతేకాకుండా సేతుబంధ ఏంటి రావణవాహ వాజ్ కంపోజ్డ్ ఇన్ మహారాష్ట్ర ప్రాకృతి అనమాట. ఇదేంటి ప్రవారసేన టైంలో రాశారనమాట. ఇదేంటి రిలీజియన్ ఆర్కిటెక్చర్ చూస్తే బ్రాహ్మణ్ రూలర్ సెరమోనిటీకి మిగతా సపోర్ట్ చేశారనమాట. ప్యాటర్నైజ్డ్ అజంతా కేవ్ పెయింటింగ్స్ అనమాట. పోర్టబుల్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఇవన్నీ. తర్వాత జాగీర్దారీ సిస్టమ్ దాంట్లో. అంతేకాకుండా వాకటక ట్రేడెడ్ విత్ ఇరాన్తో ట్రేడ్ చేశారు. మెటీరియల్ సీ రూట్ కింద ఇదనమాట. ఎర్లియస్ట్ సాకా సంవత్ ఇన్స్క్రిప్షన్ అనేది హిస్సే బొరాలా మహారాష్ట్రలో దొరికిందనమాట. అంటే దేవసేన అనమాట. ఏదైతే సాకా సంవాద్ ఇన్స్క్రిప్షన్ అనమాట.